నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మార్నింగ్ టిఫిన్కి 1 గ్లాస్ రైస్, చిన్న కాఫీ గ్లాస్తో మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరబ్యాళ్ళు అన్నీ 1 గ్లాస్ తీసుకుని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఆనియన్, నేను గుంత పొంగనాలు వేస్తున్నాను, అందుకు ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేసాం కదా, బాగా మిక్స్ అవ్వాలని కొన్ని వాటర్ వేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నానిన తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి 1 గ్లాస్ కందిపప్పు, పచ్చిమిర్చి, 3 టమాటాలు, పల్లీ చట్నీ చేసిందే వీడియో స్కిప్ అయిందండి. గుంత పొంగనాల్లోకి చట్నీ ప్రిపేర్ చేశాను. కొంచెం చింతపండు, పసుపు, వెల్లుల్లి, ఇది మిక్స్డ్ ఆకుకూర అండి. మెంతాకు, కొత్తిమీర, పాలకూర అన్నీ వేసి పప్పు చేశాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి మెత్తగా నానింది. కొంచెం ఆయిల్ వేసుకొని చేసిన తర్వాత ఇలా మొత్తం వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉడికిపోయింది, 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు పప్పు నింపుకోవాలి. వాటర్ పక్కకు పంపేసుకొని అంతలోపు మనం పొంగనాలు కూడా పెట్టేసాం కదండి, తొందరగా పప్పులోకి పప్పు నింపుకున్న తర్వాత తిరువాతలోకి వేసుకోవాలి. ఇలా పప్పు రెడీ అయ్యేటప్పుడు పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. ఈ పిండితో దోశ అయినా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మధ్యాహ్నం టిఫిన్ లంచ్ అయిన తర్వాత మొత్తం అన్ని క్లీన్గా కడుక్కోవాలి. వేసుకొని వాటర్లో ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అంతా చిట్లింటుంది కాబట్టి జిడ్డు పోతుంది, బాగా డెటాల్ వేసి క్లీన్ చేసుకుంటే. ఇలా ఎప్పుడప్పుడు తడి క్లాత్ తీసుకుని తుడుచుకున్నామంటే తొందరగా క్లీన్ అవుతుంది. అదే 1 వీక్ దాన్ని అట్లే పెట్టేసి